ఇక్కడనే ఉంటుంది రారని చెప్తాను. ఇక్కడ చూడక్కడ ఏదో ఉంటుంది మాకు తెలియాలి. వచ్చినావు, ఎట్లా వచ్చినావు, డౌరీ తీసుకురాకుండా ఎందుకు వచ్చినావు నువ్వు? నా పేరు శ్రావణి, ఆయన పేరు శ్రీకాంత్. పెళ్ళి చేసుకొని 2 సంవత్సరాలు వదిలేసిండు. కట్నం తీసుకొని సరిపోతుంది, నాకు ఇంకెక్కువ కట్నం కావాలని వేధిస్తుంది. నా పెళ్ళి 2 సంవత్సరాలు అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నది 2 మంత్స్ మాత్రమే. ఆ 2 మంత్స్ నాన్న టార్చర్ పెట్టారు. కట్నం తీసుకొస్తేనే ఇంట్లో ఉండు, లేకపోతే లేదని చెప్పారు. ఆయన కట్నం ముందే ఇచ్చేసారు అంటే లేదు, మాకు ఇంకెక్కువ కట్నం కావాలి, మాకు ల్యాండ్లు కావాలి, మనీ కావాలి, నీకు ఏది అవసరం ఉన్నా సరే మీ అమ్మ నాన్నని అడుక్కో, నన్ను అడగొద్దు, ఎవరిని అడగొద్దు. నేను ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు, డబ్బుల కోసమే పెళ్లి చేసుకున్నా. మా అమ్మ నాన్న చెప్తేనే తాళి కట్టిన. అట్లా అని మా ఇంటి రోడ్డు మీద వదిలేసిపోతే నేను మా ఇంటికి వెళ్ళి పెద్ద మనుషులతో ఫోన్ చేయించినా కూడా హైదరాబాద్లో ల్యాండ్ కొనిస్తేనే తీసుకెళ్తా, లేకపోతే లేదు. ఎవరికైనా చెప్పుకొని ఏమైనా వేసుకొని నేనైతే తీసుకెళ్ళాను అని చెప్పి వదిలేసిండు మా ఇంట్లోనే. నా వల్ల మా నాన్నకి హెల్త్ అప్సెట్ అయింది. టెన్షన్ పెట్టుకొని బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది మా నాన్నకి. మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. 2 మంత్స్ ఉన్నాడు మా నాన్న హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న టెన్షన్ పెట్టుకున్నాడు అని ఆయన మా అత్తగారింటికి నేను వెళ్తా అని నేను వెళ్ళిన. మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వు ఎందుకు వచ్చినావు, ఎట్లా వచ్చినావు, డౌరీ తీసుకురాకుండా ఎందుకు వచ్చినావు, నువ్వు ఎట్లా వస్తావు, పెద్ద మనిషిని తీసుకొని రావా, నువ్వు ఎందుకు వచ్చినావు అసలు అని నన్ను కొట్టింది, చంపాలని చూసింది. అటెంట్ మర్డర్, మా అత్త అటెంట్ మర్డర్ కింద చేసింది. నేను పక్క వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మా తమ్ముడు నంబర్ ఇస్తే మా తమ్ముడు ఫోన్ చేసేది. మా మామయ్య మధ్యలో వచ్చి నువ్వు చూసుకో లక్ష్మి, నేను వెళ్ళిపోతున్నా, నాకు అవసరం లేదు కానీ నేను వెళ్తున్నా, ఏదేమైనా సరే నువ్వు చూసుకో, ఆమె బ్రతకనే సావని, నాకు అవసరం లేదు కానీ నువ్వు చూసుకో అని వెళ్ళిపోయిండు మాట చెప్పేసి. ఆమె గ్యాస్ ఇప్పింది, మొత్తం అంతలో ఒక గందరగోళం చేసింది, చంపాలని చూసింది. కత్తి అందుకొని పడవనికి పోతే కత్తి తీసి పక్కన పడేసిన. నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. కొట్టిన తర్వాత పక్కన వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మా తమ్ముడు కాల్ చేసి, మా తమ్ముడు వచ్చి డోర్ తీయమంటే నేను తీయను, డోర్ ఎందుకు తీయాలి, బయట కాపలా పెట్టి ఇంటి ఓనర్ ఇంటి పక్కన వాళ్ళు కలిసి గొలం పెట్టిర్రు. వాళ్ళు వచ్చి 4 రోజులు అవుతాం సార్, రోజు ఇక్కడనే ఉంటాము. ఏదో ఉంటే మాకు ఫిర్యాదు అయితే మేము అమ్మాయి ఫోన్ చేస్తాను ఎక్కడే వచ్చి వీళ్ళతో ఏదైనా మా స్టడీ చేసుకొని మాట్లాడుకో, ఈ కూరల విషయం మాట్లాడమంటే రేపు వస్తానంటాను, ఇవాళ వస్తానంటాను, వస్తుంది. 3 రోజుల కంటే అట్లే వాళ్ళు అట్లే ఉంటారు, వీళ్ళు ఇట్లే ఉంటారు. పోలీసు కూడా సార్తో కూడా మనం పోయి మాట్లాడదాం, రావడం మరి అన్నీ చేసుకుందాం, ఆడికైనా అన్ను అటెండ్ కమ్మని కూడా అన్నా. అక్కడ నువ్వు ఉన్నట్టే మేము అందరం పెద్ద మాత్రం వస్తాం, అన్న సార్తో కూర్చొని మాట్లాడమంటే ఆడికి రాలి, ఇటు రాలి అటు రాలి, వస్తలేడు, పిలిస్తే వస్తలేడు. ఇంటి వాళ్ళ ఇక వాళ్ళ మెంటాల్స్ అంటే వాళ్ళ రాజకీయం, వాళ్ళ కథలు, ఎవరు మంచోళ్ళు అనుడంటే ఎవరి చేతిలో ఉండరు, విశాఖ చేతిలో ఉండరు, ప్రజల చేతిలో మా చేతిలో కూడా ఉండరు. వాళ్ళు అన్ని గిదేళ్ళు ఏ పంచాయతీ వాళ్ళకి, ఈ ఊరంటే పంచాయతీ. ఎవరు సహకరించాలి ఆయన కూడా, ఊళ్ళో ఒక్కరుగా కూడా సహకరించారు. ఓకే.